అరెరే! మొన్నే తుఫానొచ్చి ఎళ్ళిపోయింది. మళ్ళీ వచ్చే సూచనలున్నాయంట. ఎందుకా అనుకున్నాను. ఇవాళ మా ఆయన నా ఆకలి కనిపెట్టి, "నువ్వు పెద్దగా తిన్నట్టు లేవు. సరే అలా బయటికి పద ఏమన్నా తినిపిస్తా" అని చెప్పి తీసుకొచ్చారు. మరి తుఫాన్ రాక ఏమవుతది? రోజు రైస్ మిగిలిపోతుందని తక్కువేస్తే ఇవాళ నిజంగానే తక్కువయింది. రోడ్డు చూడండి ఎంత నిర్మానుషంగా ఉందో. 12 అయిందనుకుంటున్నారా? జస్ట్ 10:30 అయింది నైట్ అంతే. ఇప్పుడు మీకు కథ చెప్తాను. మా పెళ్ళైన కొత్తల్లో ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు గూడా మా హస్బెండ్ తోటి ఆకలేస్తుంది బయటికెళ్ళి ఏమన్నా తిందామంటే, "అబ్బే! నాకలాంటి అలవాట్లేం లేవు. నువ్వు కూడా ఇంట్లో చేసుకొని తినేయి. నాకు కొత్త అలవాట్లు చేయకు" అన్నారు సింపుల్ గా. కొత్తల్లో యమా కోపం వచ్చేది. ఎంతైనా అరేంజ్డ్ మ్యారేజ్ కదా, గట్టిగా మాట్లాడలేము. అంత ఫ్రీడమ్ కూడా ఉండదు. అడిగితే ఏమనుకుంటారో అని మళ్ళీ అదొక సిగ్గు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీలో ఎంత మందికి జరిగిందో నాకు కమెంట్ లో చెప్పండి. మా ఊర్లో ఫేమస్ బాదం పాలు, సో దాంతో ఎండ్ చేశాను. ఇప్పుడు నైట్ 11:45 అయింది. ఈ మా అమ్మ చూడండి ఇంకా పూలు క్యారీ బ్యాగులు పట్టుకొని అమ్ముతానే ఉంది. ఇంకో 3-4 మిగిలాయంట. అవి అమ్మేస్తే ఇంటికి వెళ్ళిపోదాము అనుకుంటున్నాను అని చెప్పింది. సరే అని చెప్పి నేను కూడా ఒకటి తీసుకున్నాను. ఇంత వయసు వచ్చినా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా బ్రతకడం అంటే గ్రేట్ కదా. ఇంతకీ మా ఊర్లో అప్సరా బాదం పాలు మీరు ఎప్పుడన్నా తాగారా?